యెషయా గ్రంథంలో ఒక మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుంటే, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాము. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇశ్రాయేలు ప్రజల కష్టకాలం నుంచి దేవుడు విమోచిస్తూ ఒక మాట అంటున్నాడు. వారి గురించి ఏమని చెప్పాడు దేవుడు? వారు పొందిన అవమానమునకు రెట్టింపు ఘనతనిస్తా. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇశ్రాయేలు ప్రజలకు ఎంత ఘనంగా, ఎంత గొప్పగా వచ్చింది అని అంటే, నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను. అది మాత్రమే కాదు, అన్ని విషయాల్లో కూడా మీకు రెట్టింపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, ఎంతమంది నిన్ను అవమానపరిచారు, ఎంతమంది నిన్ను కృంగదీశారు, ఎంతమంది నిన్ను బాధ పెట్టారో పిల్లరా, వాటన్నిటిని బట్టి నీకు దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఘనతని ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన ఆలోచన ప్రకారంగా నువ్వు నడుచుకున్నప్పుడు, ఆయన ఆలోచన మేరకు నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా మనకి ఏ అవమానం ఎక్కడైతే కలిగిందో పిల్లరా, అదే స్థానంలో మనం ఘనత పొందేవారిగా మనుషులు చేస్తే వచ్చేది కాదు, ఇది దేవుడే సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఎంతమంది నిన్ను కృంగదీశారు, ఎంతమంది నేను బాధ పెట్టారు, ఎంతమంది నేను శ్రమల పాలు చేశారు, నువ్వు ఆర్థికంగా దెబ్బతినడానికి ఎంతమంది కారకులయ్యారో, ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఆరోగ్యం క్షీణించిపోవడానికి ఎవరైతే కారకులయ్యారో, ఇది నన్ను వాక్యం అంటున్నటువంటి సంఘమా, మన జీవితంలో మనం పోగొట్టుకున్న దానిని రెట్టింపు ఇచ్చే దేవుడు మనకున్నాడు. పిల్లరా, యోసేపుకు దేవుడు ఇచ్చాడు, సర్వం కోల్పోయినా యోసేపుకు దేవుడు ఇచ్చాడు. పిల్లరా, అలాగే బైబిల్ గ్రంథంలో యోబుకు దేవుడు ఇచ్చాడు, సర్వం కోల్పోయాడు, అయినా దేవుడు రెట్టింపు దేవుడు ఇచ్చాడు. కనుక ఇక్కడ కూడా ఇశ్రాయేల్ ప్రజలతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ అవమానమునకు తగినట్టుగా నీకు ఇది రెట్టింపు, నేను ఘనతనిస్తాను. అంత మాత్రమే కాకుండా ఆ కింద వచ్చిన వాళ్ళు ఇంకేమన్నాడండి? నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా వారు పొందినటువంటి బాధకు తగ్గట్టుగా ఏమిస్తాడంటే దేవుడు? పొందిన భాగమునకు అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుతారు. నిత్యానందము వారి యొక్క తలల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం. నిత్యానందము వారి కుటుంబాలలో ఉంటుంది. పిల్లరా, నిత్యానందము వారి మనసుల్లో ఉంటుంది. ఇది దేవుడిచ్చిన వాగ్దానం. ఎప్పుడైతే దేవుడు ఆలోచన మేరకు మనం నడుచుకునే ప్రయత్నం చేస్తామో ఇది జరుగుద్ది. దేవుడు ఆలోచన ఒకలా ఉన్నప్పుడు, మన ఆలోచనలు మరొకలాగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి మేలును మనము పొందలేం. పిల్లరా, కనుక ఈ వాక్యం చదువుతున్నది, వాక్యం ధ్యానిస్తున్నది, ఇన్ని వందల ప్రసంగాలు వింటున్నది ఎందుకో తెలుసా? మన పట్ల దేవుడి చిత్తం ఏమై ఉందో తెలుసుకోవడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చదువుతూ ఉన్నాం, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, ప్రసంగాలు వేల కొలిది వింటూ ఉన్నాం. ఇంతకీ ఈ వాక్యాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు చదవాలి, ఎందుకు వినాలి, ఎందుకు ధ్యానించాలి అని అంటే, అసలు దేవుడి చిత్తం ఏమై ఉంది, గతించిన కాలంలో దేవుడు ఎలా ఆలోచించాడు, ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు, రాబోతున్న దినాల్లో దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నాడు, ఇది నువ్వు పసిగట్టగలగాల. ఆ సంగతి మనకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు ఆయన ఆలోచనకు ఎరిగి మనం ఆ దారిలోకి వస్తే మన ప్రయాణం సుఖవంతం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోనాకు కష్టం ఎందుకు వచ్చింది? యోనాకు కష్టం కొని తెచ్చుకున్నాడా లేదా? చెప్పండి. మీరు చాలా సింపుల్గా చెప్పేస్తున్నారు తెచ్చుకున్నాడని. ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? ఏం తెచ్చుకున్నాడండి? తెచ్చుకోను కాక తెచ్చుకున్నాయన్నీ సముద్రంలో పడేసుకున్నాడు. తినడానికి తెచ్చుకున్నవి, త్రాగడానికి తెచ్చుకున్నవి, దాచుకోవడానికి తెచ్చుకున్నవన్నీ కూడా ఎందులో వేసాడు? ఆయనతో పాటు అందరూ కూడా వేయించాడు. అందుకే నేను అన్నది ఏంటంటే, కష్టాన్ని చెప్పండి కొని తెచ్చుకున్నాడండి. పిల్లరా, ఎంతైనా పర్లేదు, నాకేం కావాలా? కష్టం కావాలన్నట్టుగా ఉంది యోనా బ్రతుకు.
పిల్లరా, ఎందుకంటే దేవుడు ఆలోచన ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాడండి, నువ్వు లేచి నీవేకి వెళ్ళి ఈ పని చెయ్యి, ఎనఫ్ అయిపోయింది. అవును ప్రభు, నువ్వేం చెబితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నాయన అని యోనా అనుంటే ఎంత సాఫీగా అయిపోయినండి పనంతా. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. ఈలోగా సొంత ఆలోచన, ఇందాక చెప్పాను కదండి, మనుషులకి ఏమొచ్చేస్తాయట, చాలా ఆలోచనలు అధికంగా పుడతాయటండి. యోనా గారికి ఎన్ని ఆలోచనలు వచ్చినాయి అంటే, నినివే ప్రజలు అలాంటి వారు, అమ్మ బాబాయ్ వాళ్ళు మామూళ్ళు కాదు. ఇక దేవుడిని వదిలేశాడండి, దేవుడు సంగతిని వదిలేశాడు, దేవుడు సహాయం వదిలేశాడు, దేవుడు పిలుపు వదిలేశాడు, దేవుడు వెళ్ళమన్నాడనే ఆ సంగతి కూడా వదిలేశాడండి. పోయిలారా, ఇంక దేవుడు గొడవ వదిలేశాడండి. వదిలేసి ఈసారి నినివే ప్రజలు అలాంటి వాడు, నేను అక్కడికి వెళ్ళి చెప్తే నినివే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, వాళ్ళు నన్ను ఏం చేస్తారు, ఏం చేస్తే నేను ఏం చేయగలను, అదంతా ఎందుకు, ఇటు వెళ్ళడం మానేసి ఇటు వెళ్ళిపోతే చెప్పండి, చాలా సింపుల్గా ఉంటుంది. గుడ్ ఐడియా, ఇది నన్ను నినివే ప్రజల నుండి కాపాడుతుంది అనుకున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి ఐడియా ఎవరికి వచ్చి ఉండదో, నాకు రావడం నా గొప్పతనం, నేనేమో సామాన్యుణ్ణి కాదు, తెలివి తక్కువని అంతకంటే కాదు, నేను బుర్రలేనోడిని. ఒక్కొక్కసారి మనందరం అంటూ ఉంటాం ఈ మాటలండి, నన్నేం తక్కువ అంచనా వేయకు. పోయిలారా, ఇలాంటి మాటలు చదువుకున్న వాళ్ళు అంటారు, చదువుకోలేని వాళ్ళు అంటారు. ఎందుకంటే మనుషులకి తెలివితేటలు వయసును బట్టి వస్తాయి, అనుభవాన్ని బట్టి వస్తాయి, చదువును బట్టి వస్తాయి. అలాగే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని బట్టి కూడా కొన్ని తెలివితేటలు వస్తాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు అస్సలు చదువుకోలేదండి, నాకు తెలుగు తప్ప ఏమి రాదండి, నేను వాడికి అస్సలా చదువుకోలేదు. కన్నడం మాట్లాడతాడు, మలయాళం మాట్లాడతాడు, తెలుగు మాట్లాడతాడండి, హిందీ నేర్చుకుంటున్నాడట. పిల్లరా, వాడు చెప్పిన మాట చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. వాడు ఏమన్నా చదువుకున్నాడంటే ఒక్కరోజు కూడా వాడు బడికి వెళ్ళనోడు 3 భాషలు మాట్లాడి 4వ భాష నేర్చుకుంటున్నాడట. పిల్లరా, కనుక కొన్ని రకాల తెలివితేటలు అనుభవాన్ని బట్టి వస్తాయి, కొన్ని ప్రాంతాలు తిరగడాన్ని బట్టి కూడా వస్తాయి. కానీ నీకు నాకు ఎన్ని తెలివితేటలున్నా ఈ దేవుడు ముందు పనికిరావన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీనివేకి వెళ్ళకుండా గుడ్ ఐడియా అనుకున్నాడు పిల్లరా, కానీ అక్కడే యోనా తప్పు చేశాడు, అక్కడే కష్టాలను కొని తెచ్చుకున్నాడండి. చరిత్రలో మిగిలిపోయాడు పిల్లరా, చరిత్రలో మిగిలిపోయాడు. శాప కడుపులో 3 రోజులు ఉండిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక ఒకటి కాదండి, ఓయి నిద్రపోతా అని ఒక చక్కని పేరు కూడా పెట్టించుకున్నాడు. పిల్లరా, అందరి చేత తిట్టించుకున్నాడు. అన్ని రకాలుగా కూడా ఇక్కడ యోనా హింస ఇలా అయిపోవడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు ఆలోచన ఏదైతే ఆలోచన ప్రకారంగా వెళ్ళకపోవడమే. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన జీవితంలో మన నిర్ణయాన్ని అనుసరించి మనం ముందుకు సాగాల్సిన ఆలోచన కాదు, దేవుడి నిర్ణయానుసారంగా మనం ముందుకు సాగితే జీవితాలు ప్రశాంతంగా సాగుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోయిలారా, దేని విషయంలో అధికంగా కృంగిపోవడం కాదు, ప్రతి దాని విషయంలో దేవుడి చిత్తము. దేవుడు అంటూ ఒకడు ఉన్నాడు మనకి, ఆయన మనల్ని పుట్టించాడు, ఆయన మనల్ని లోకంలో ఉన్నప్పుడు పిలిచాడు, మనల్ని ప్రత్యేకించుకున్నాడు. ఈరోజు మనకున్న ఆరోగ్యాన్ని, స్థితిని, స్థాయిని, ఘనతను, క్షేమాన్ని ఆయనే కలుగు చేశాడు. పోయిలారా, రాబోతున్న దినాల్లో ఏమొచ్చినా ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అన్నవారు దేవుడు ఉన్నాడండి, చూసుకుంటాడండి, నేను ఏ విషయంలో అధికంగా నా పనికిమాలిన ఆలోచనలతో ఆలోచించుకుంటా ఉండనన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఏం చెప్పారో ఏటో సరిగా చెప్పలేదు, నేను అనుకున్నట్టు చెప్పలేదండి. పిల్లరా, దేవుని బిడ్డలమైన మనందరం కూడా దేవుడి చిత్తానుసారంగా దేవుడు నడిపిస్తున్నాడు, నడిపించబడదాం. పిల్లరా, దేవాన్ని చిత్తం ఏదైతే అదే, నువ్వు ఎలా అయితే అలాగే నడిపించిన ఆయన, నీ ఆలోచన మేరకు నన్ను నడుచుకుంటాను తండ్రి అనగలిగితే మన మార్గాలు సుఖంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. పిల్లరా, అన్ని విషయాల్లో కూడా మనము హుందాతనంగా ఘనంగా ఉండడానికి ఆస్కారం ప్రభువు కల్పిస్తాడు.